బ్రేకింగ్ న్యూస్. భూ వివాదం ప్రాణాల మీదకు వచ్చే డిచ్పల్లి మండలంలోని నడిపల్లి తండకి చెందిన బట్టు వినోద్, కవిత కుటుంబం నడిపల్లి తాండ నలుగురు చిన్న పిల్లలతో, వృద్ధ తల్లిదండ్రులతో కలిసి 50 సంవత్సరాల క్రితం నాందేవ్ వాళ్ల నాన్న దగ్గర బలరాం తండ్రి నాన్య వినోద్ వాళ్ల నాన్న వారి దగ్గర 36.36 సమానము 144 సైజ్ గల 2 ప్లాట్ల భూమి కొనుగోలు చేసి అందులో ఇల్లు కట్టుకుని అప్పటినుంచి అదే స్థలంలో నివసిస్తున్నారు. కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి ఫిర్యాదు చేస్తే తహసీల్దార్కి ఆఫీసర్ రాస్తారు. వాళ్ళు కూడా ఆర్ఐసారు. మళ్ళీ మన ఇక్కడికి ఇన్స్పెక్షన్కి వచ్చిండ్రా? రిపోర్ట్ ఏమైనా ఇచ్చిండ్రా? ఆర్ఐసార్ వచ్చిండ్రు, సర్వేర్ వచ్చిండ్రు, వీళ్ళంతా వచ్చిండ్రు. వచ్చి మోక మీద చూసిండ్రు మొత్తం. కానీ ఇప్పటిదాకా ఎటువంటి రిపోర్ట్ అంటూ ఏది ఇవ్వలేరు. సరే, మీకు ఏం కావాలంటున్నారు ఫైనల్గా? ఇప్పుడు నా ఇల్లు శిథిల అవస్థకు వచ్చింది. ఈ ఇల్లు ఒక 6 నెలలు అయితే కూలిపోతుంది. నా ఇంటి ముంగట నా ప్లేస్లో నేను ఇల్లు కట్టుకోవాలంటే నాకు ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు మేము ఎంగిలికి లాతో లేపి బతుకుతున్నాము. ఏ రకంగా బతకాలి మేము? కంప్లైంట్ ఎవరికి ఇచ్చినావు? ఎంఆర్ఓకా కలెక్టర్కా? కలెక్టర్కి ఇచ్చిన ఎంఆర్ఓ ఏమన్నారు? ఆఫీస్లో ఏమన్నారు? వాళ్ళు రేపు వచ్చి చూస్తామని అన్నారు. మరి ఎవరి ఏమై ఉన్నదో అని నేను నాకు అన్యాయం జరుగుతున్నది, కొంచెం న్యాయం చేయాలి సార్. న్యాయం చేస్తేనే మంచి పుణ్యం ఉంటుంది మా ఊళ్ళో. వీళ్ళు గతంలో ఎన్నో సంవత్సరాల నుంచి, ఒక 50 సంవత్సరాల నుంచి వీళ్ళు ప్లాట్లు కొని ఇల్లు కట్టుకొని ఇక్కడనే ఉన్నారు. వీళ్ళకు ఎటువంటి సాయం అందక వీళ్ళు అందరి దగ్గర, ఎంఆర్ఓల దగ్గర, వాళ్ళ కలెక్టర్ల దగ్గర అన్ని చోట్ల తిరిగి వచ్చినాం. మేము కూడా అందరం వాళ్ళతో తిరిగి వచ్చినాం. వీళ్ళకు అన్యాయం జరుగుతుంది, న్యాయం చేయాలి మా అందరికి.